ఏం చేస్తున్నారు? ఈరోజైతే నేను వంకాయ హాయ్ అండి. ఈరోజైతే నేను ఎండ్రాయిలు శుభ్రంగా కడిగేసుకున్నాను. వంకాయ ఎండ్రాయిలు పులుసు పెడుతున్నానండి నేను. అందుకని వాటికి అన్నిటికీ సిద్ధం చేసుకున్నాను. 4 వంకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు 2 పచ్చిమిరపకాయలు, చింతపండు పులుసు, మసాలా నేను వండి చూపిస్తానండి. నూనె ఎంత పట్టదండి, కొంచెమే కదా కూర. నేను మెంతులు వేసుకున్నానండి. తర్వాత నూనె బాగా మరిగిన తర్వాత ఎండ్రాయిలు, కరివేపాకు, బాగా వేపుకొని బాగా ఎర్రగా వేగిన తర్వాత చాలా బాగుంటుందండి ఎండ్రాయిలు వంకాయ పులుసు. ఎండు చేపలు వేసుకోవచ్చు, ఎండ్రాయిలు వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేను వండిన తర్వాత మీకు చూపిస్తాను. బాగా వేగిన తర్వాత బాగా ఎర్రగా వేగినాయి కదండి. ఇప్పుడు మనం నూరుకున్న మసాలా వేసుకోవాలండి. మసాలా కూడా ఎర్రగా వేగిన తర్వాత మసాలా అది ఎర్రగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, వంకాయ ముక్కలు వేసేసుకోవాలి. ఇవి బాగా మగ్గిన తర్వాత ఇవి బాగా మగ్గాలండి. మగ్గిందో లేదో చూద్దామండి. ఇంకా తగినంత ఉప్పు, పసుపు, కారం 3 మనం వేసేసుకోవాలి. వేసుకొని కాసేపు వేగిన తర్వాత ఎండ్రాయిలండి ఇదివరకు ఎర్రగా పెద్దగా ఉండేవి. ఇప్పుడు మన సైడు ఏంటో చిన్న చిన్న రొయ్యలే తెస్తున్నారు. ఆ రొయ్య పొట్టు అయితే అసలు ఇసుకండి బాబు. వేగిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత మోపు, ఉప్పు, కారం అన్నీ వేస్తాం కదండి. ఇప్పుడు బాగా వేగిందండి, అన్నీ బాగా వేగినాయి. వేగిన తర్వాత మన చింతపండు పులుసు వేసేసుకోవాలండి. మరిగి దగ్గరికి అయ్యాక చూద్దామండి.